అనుకోండి చాలామంది డెలివరీ దగ్గరికి వచ్చేస్తుంది, అయ్యో మా పిల్లోడికి 6వ నెల 7వ నెల 9వ నెల వచ్చేసింది, అలా వాళ్ళ వీడియో చూసి యూట్యూబ్లో ఈ వీడియో చూసి ఇలాంటి బుక్స్ కొనాలంట, ఇలాంటి బట్టలే వేసుకోవాలంట, పిల్లలకి డెలివరీకి ముందే ఇన్ని కొనిపెట్టాలి, ఇలాంటివన్నీ అవసరం అవుతాయంట, ఇవన్నీ కొనాలి, మన దగ్గర ఏమో డబ్బులు లేవు. సో లేదా ఉన్నా మన హస్బెండ్స్కి చెప్పిన ఇంట్లో అత్తగారికి చెప్పిన అప్పటి రోజుల్లో మేము కొనుక్కున్నాము ఏంటని తీసి పారేస్తున్నారు, చీ ఏంటి ఇలా గుంజుకుంటూ ఉంటారు చాలామంది కదా. ఒకటి చెప్పనా అండి, మనకున్న స్తోమతను బట్టి మనం పెంచుకుంటాం. ఇప్పుడంటే ఇవన్నీ వచ్చే కానీ ఆ రోజుల్లో మనం ఆ పుస్తకాలని చదివేసామా చెప్పండి? ఆ రోజుల్లో మనకి ఇప్పుడున్న డెలివరీకి సంబంధించిన కంఫర్టబుల్గా ఉండే అన్ని ప్రోడక్ట్స్ అని మనకు ఉన్నాయా? లేవు కదా. సో మీరు ముందు ప్రశాంతంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ఆలోచించండి. అది ఒక పెద్ద గిఫ్ట్ మీరు బేబీకి ఇచ్చేది. సో మన స్తోమతను బట్టి మనం కొనుక్కోవడంలో తప్పులేదు, కొనుక్కుంటున్నారు వాళ్ళకి తప్పని నేను అనట్లేదు. కొనుక్కోవట్లేదే అని మీరు బాధపడుతున్నారు చూడండి, అది మీరు చేస్తున్న తప్పు. ముందు మీరు పెద్ద గిఫ్ట్ సంతోషాన్ని బేబీకి ఇవ్వండి, మీరు హ్యాపీగా ఉండండి, బేబీని హ్యాపీగా చూసుకోండి, చాలు.